హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మీ క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పారాబొలాకి సంబంధించి ఇంట్రడక్షన్ నేర్చుకొని అదేవిధంగా ఎక్సర్సైజ్ 10B నుంచి 1 to 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఫస్ట్ పారాబొలా అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. పారాబొలా అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే అమ్మా, ఇప్పుడు మనం సర్కిల్ అంటే ఏం చెప్పుకున్నాం? సర్కిల్ అంటే ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో, ఓకేనా, 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్నే మనం ఏమంటాం? సర్కిల్ అని చెప్తామని చెప్పాము, అంతేనా? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్, ఓకేనా, ఉండే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని మనం ఏమంటాం? సర్కిల్ అని చెప్తామని చెప్పాను కదా. అదేవిధంగా ఇక్కడ పారాబొలా అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్. అంటే ఇప్పుడు చూడండమ్మా, ఈ విధంగా నేను ఒక ఫిక్స్డ్ లైన్ అనేది తీసుకున్నాను, ఓకేనా, ఫిక్స్డ్ లైన్ తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఎఫ్ తీసుకున్నాను, ఇది ఎల్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండిటి నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఎల్ నుంచి సపోజ్ ఎల్ మీద B1 అనే పాయింట్ ఉంది. ఈ B1 అనే పాయింట్ నుంచి కొంత డిస్టెన్స్లో, ఓకేనా, P1 అనే పాయింట్ ఉందనుకుందాం. సేమ్ ఈ B1 నుంచి ఎంత డిస్టెన్స్లో అయితే P1 అనే పాయింట్ ఉందో ఎఫ్ నుంచి కూడా అంతే డిస్టెన్స్, ఓకేనా, ఈక్వి డిస్టెన్స్లో P1 అనే పాయింట్ ఉంది. అదేవిధంగా ఎల్ నుంచి ఇంకొక పాయింట్ B2 నుంచి అండ్ ఎఫ్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో P2 అనే పాయింట్ ఉంది. అంటే ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ B1 అండ్ P1 మధ్య డిస్టెన్స్ అనేది ఎఫ్ అండ్ P1 మధ్య డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా B2 P2 మధ్య డిస్టెన్స్ అనేది FP2కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. ఈ విధంగా సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా, అంటే ఫిక్స్డ్ లైన్ నుంచి అదేవిధంగా ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం ఏం చెప్తామంటే పారాబొలా అని చెప్తాం, ఓకేనా. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటినీ కలిపి మనం ఏం చెప్తాం? పారాబొలా అని చెప్తాం. అర్థమైందమ్మా? ఒక ఫిక్స్డ్ లైన్ నుంచి అండ్ అదేవిధంగా ఫిక్స్డ్ పాయింట్ నుంచి, ఫిక్స్డ్ లైన్ అండ్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి మనం ఏం చెప్తాం? పారాబొలా అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఈ ఫిక్స్డ్ పాయింట్ అనేది ఉందో ఈ ఫిక్స్డ్ పాయింట్నే మనం ఫోకస్ అని అంటాం. అండ్ ఈ ఫిక్స్డ్ లైన్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ లైన్ని మనం ఏం చెప్తాము అంటే డైరెక్ట్రిక్స్ అంటారు. ఈ ఫిక్స్డ్ లైన్ ఏమంటారు? డైరెక్ట్రిక్స్ అంటారు, ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఫిక్స్డ్ లైన్కి పర్పెండిక్యులర్గా, ఓకే, ఫిక్స్డ్ లైన్కి పర్పెండిక్యులర్గా ఈ ఫోకస్ ద్వారా పాస్ అవుతూ ఉండే ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి. ఫిక్స్డ్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఈ ఫోకస్ ద్వారా పాస్ అయ్యే లైన్ తీసుకుంటే కనుక ఆ లైన్ని ఏమంటారు అంటే యాక్సిస్ అంటారు. అండ్ ఆ లైన్ అండ్ పారాబొలా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ని వర్టెక్స్ అంటారు, ఓకేనా. ఈ యాక్సిస్ అండ్ పారాబొలా ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ని ఏమంటారు? వర్టెక్స్ అంటారు. గుర్తుపెట్టుకోవాలమ్మా. చూడండి, ఫిక్స్డ్ లైన్ ఏమంటారు? డైరెక్ట్రిక్స్ అంటారు. ఫిక్స్డ్ లైన్ ఏమంటారు? డైరెక్ట్రిక్స్ అంటారు. అండ్ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని ఫోకస్ అంటారు. అండ్ ఈ ఫిక్స్డ్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ని ఏమంటారమ్మా? యాక్సిస్ అంటారు. ఫిక్స్డ్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ని యాక్సిస్ అంటారు. అండ్ ఇక్కడ మనకేంటి పారాబొలా అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఈ ఫిక్స్డ్ లైన్ అండ్ ఫోకస్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కలిపే కదా పారాబొలా. సో ఇప్పుడు ఈ పారాబొలా అండ్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ అనేది ఏమంటారు? వర్టెక్స్ అంటారు. ఆ పాయింట్ అనేది ఏమంటారు? వర్టెక్స్ అంటారు, ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు
సర్కిల్కి ఏ విధంగా అయితే స్టాండర్డ్ ఈక్వేషన్ చూసామో అదేవిధంగా పారాబోలాకు కూడా స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ ఓకే అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేశాను. ఫోకస్ అనేది ఏం తీసుకుంటున్నానంటే ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాను. ఫోకస్ FA,0 అని తీసుకున్నాను. ఓకేనా? అదేవిధంగా ఒక ఫిక్స్డ్ లైన్ అనేది తీసుకుంటున్నాను. ఆ ఫిక్స్డ్ లైన్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నానంటే ప్యారలల్ టు వై యాక్సిస్ ఏం తీసుకున్నాను ఆ ఫిక్స్డ్ లైన్ని x=-a అని తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు పారాబోలా ఏంటి, ఈ ఫిక్స్డ్ లైన్ అండ్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కలిపి కదా పారాబోలా అంటామని చెప్పాను. సో ఈ విధంగా పారాబోలా ఉంటుంది. ఓకేనా? సో ఈ పారాబోలా మీద ఉండే ప్రతి పాయింట్ కూడా ఈ లైన్ నుంచి అండ్ ఈ ఫోకస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఈ యాక్సిస్ అండ్ పారాబోలా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏమవుతుంది, వర్టెక్స్ కదా అవుతుంది. సో ఇక్కడ ఆ పాయింట్ ఏంటి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ అంటే ఆరిజన్. ఓకేనా? అర్థమవుతుందమ్మా? అండ్ ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఏంటి, ఫిక్స్డ్ లైన్ x=-a అని తీసుకున్నాను. ఇప్పుడు పారాబోలా ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పారాబోలా అనేది ఏంటమ్మా, పారాబోలా అనేది సెట్ ఆఫ్ పాయింట్స్. ఇప్పుడు నేను పారాబోలా మీద ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ చేస్తాను. సో పారాబోలా మీద ఉండే ప్రతి పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఫిక్స్డ్ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఫోకస్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. అంతేనా? అంటే ఇప్పుడు సపోజు సో నేను ఇక్కడ P అనే పాయింట్ పారాబోలా మీద తీసుకున్నాను. ఇప్పుడు పారాబోలా మీద ఉండే పాయింట్ ఏ విధంగా ఉంటుందమ్మా, ఈ ఫిక్స్డ్ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఫోకస్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ లైన్ మీద ఉండే పాయింట్ B అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, BP అంటే B నుంచి P ఎంత డిస్టెన్స్లో ఉందో F నుంచి P అనేది అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ B అనే పాయింట్ ఏ విధంగా ఉంటుందమ్మా, సో ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, -a. ఓకేనా? సో B అనే పాయింట్ -a, అండ్ వై కోఆర్డినేట్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది చూడండి. ఇప్పుడు P అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి y యూనిట్స్ డిస్టెన్స్లో ఉందంటే B అనే పాయింట్ y యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ B అనే పాయింట్ ఏమవుతుంది, -a,y అవుతుంది. F అనే పాయింట్ a,0 అయ్యింది. ఓకేనా? సో ఇప్పుడు BP అంటే ఏమవుతుందమ్మా, డిస్టెన్స్ ఫార్ములా √of BP ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. x -a అంటే x+a² ప్లస్ y - y అంటే 0² దట్ ఈస్ ఈక్వల్ టు FP ఏమవుతుంది, √of x -a² ప్లస్ y - 0² అంటే y². బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుందమ్మా, x+a² అంటే ఏమవుతుంది, x² + a² + 2ax ఈజ్ ఈక్వల్ టు x - a² అంటే x² + a² - 2ax + y². బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే x² a² క్యాన్సిల్ అవుతాయి. ఇంకేముంటుందమ్మా, 2ax ఈజ్ ఈక్వల్ టు -2ax + y². దట్ ఎంప్లాయిస్ y² ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ -2axని లెఫ్ట్ సైడ్ పంపిస్తే +2ax అవుతుంది అంటే 4ax. y² ఈక్వల్ టు 4ax ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఓకేనా? ఈ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది y² ఈక్వల్ టు 4ax అనేది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అని చెప్తున్నాం. అయితే ఎప్పుడు ఇక్కడ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు, ఓకేనా, ఇక్కడ యాక్సిస్ అనేది ఏంటి, ఎక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు, అండ్ వర్టెక్స్ అనేది ఎక్కడుందమ్మా, వర్టెక్స్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంది, డైరెక్ట్రిక్స్ అనేది ప్యారలల్ టు వై యాక్సిస్ దట్ ఈస్ x=-a. ఓకే, ఫోకస్ అనేది ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ మీద. ఓకే, ఫోకస్ అనేది ఏంటి, a,0 అయినప్పుడు. అర్థమవుతుందా, ఇక్కడ స్టాండర్డ్ ఈక్వేషన్ y² = 4ax ఎప్పుడని.
ఓకే, ఇదే విధంగా సపోజ్ ఇప్పుడు చూడండమ్మా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ నేను ఫోకస్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఫోకస్ అనేది లెఫ్ట్ సైడ్. ముందేం చేశాను, రైట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్ తీసుకున్నాను. ఇక్కడ యాక్సిస్ అనేది ఏం కన్సిడర్ చేస్తున్నాను, ఎక్స్ యాక్సిస్నే యాక్సిస్ కింద కన్సిడర్ చేస్తున్నాను. అండ్ డైరెక్ట్రిక్స్ అంటే ఫిక్స్డ్ లైన్ అనేది ఎక్కడ తీసుకుంటున్నాను అంటే రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్ తీసుకుంటున్నాను. ఇది డైరెక్ట్రిక్స్. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, సో ఇది ఏ విధంగా తీసుకుంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాను. ఓకే, ఫోకస్ ఏంటి, -a,0. అండ్ ఇప్పుడు పెరాబులా అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే చూడండి, పెరాబులా అంటే ఏంటి, ఫిక్స్డ్ లైన్ అండ్ ఫోకస్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్. సపోజ్ ఈ విధంగా ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏదైతే పాయింట్ దగ్గర పారాబోలా అండ్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏమవుతుంది, వర్టెక్స్. సో ఇక్కడ వర్టెక్స్ అనేది ఏంటి, ఆరిజన్. ఓకేనా? ఇప్పుడు ఈ పారాబోలా యొక్క ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, పారాబోలా ఈక్వేషన్ తెలియాలి అంటే మనం ఈ పారాబోలా మీద ఏదైనా ఒక పాయింట్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ పారాబోలా మీద పాయింట్ x, y అని కన్సిడర్ చేశాను. అయితే పారాబోలా మీద ఉండే ప్రతి పాయింట్ ఏ విధంగా ఉంటుందమ్మా, ఫిక్స్డ్ లైన్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉంటుందో ఫిక్స్డ్ పాయింట్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ లైన్ మీద పాయింట్ బి తీసుకున్నానంటే ఏమవుతుంది, బీపీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి అవుతుంది. బి అనే పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏమవుతుంది, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి. ఈ డిస్టెన్స్ అనేది ఏంటి, ఏ యూనిట్స్. అండ్ వై కోఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు చూడండి, పి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో బి అనే పాయింట్ కూడా ఎక్స్ యాక్సిస్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇక్కడ బి అనే పాయింట్ ఏమవుతుంది, ఏ, వై అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ బి అనే పాయింట్ ఏ, వై. అండ్ ఎఫ్ అనే పాయింట్ -a,0. పి అనే పాయింట్ x, y కన్సిడర్ చేసాం. బీపీ అంటే ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - y హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్పి అంటే ఏమవుతుంది, x + a హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్, y స్క్వేర్ అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఏముంటుందమ్మా, x - a హోల్ స్క్వేర్ అంటే x² + a² - 2ax ఈజ్ ఈక్వల్ టు x + a హోల్ స్క్వేర్ అంటే x² + a² + 2ax + y². ఇప్పుడు బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే x² క్యాన్సిల్ అవుతుంది, a² క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది, -2ax ఈజ్ ఈక్వల్ టు +2ax + y². దట్ ఎంప్లాయిస్ y² ఈక్వల్ టు ఈ +2axని లెఫ్ట్ సైడ్ పంపిస్తే -2ax అవుతుంది, అంటే -4ax. ఓకేనా? అర్థమైందా? సో చూడండి, ఇప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమైంది, y² ఈక్వల్ టు -4ax అయింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ యాక్సిస్ అనేది ఏ విధంగా ఉంది పారాబోలాకి, యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్. అండ్ డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉందమ్మా, డైరెక్ట్రిక్స్ అనేది x ఈక్వల్ టు ఏ అవుతుంది. అండ్ అదేవిధంగా వర్టెక్స్ ఏమవుతుంది, వర్టెక్స్ అనేది ఆరిజన్ అవుతుంది. ఓకే, ఫోకస్ అనేది ఏమవుతుంది, -a,0 అవుతుంది. ఓకేనా? రెండిటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఈ విధంగా ఉంది. ఓకేనా? సో పారాబోలా అనేది ఈ విధంగా రైట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్ ఓపెన్ అయ్యి ఉందనుకోండి, ఫోకస్ అనేది ఎఫ్ ఇక్కడ. ఓకే, ఫిక్స్డ్ లైన్ ఈ విధంగా x ఈక్వల్ టు -a అయినప్పుడు ఏమవుతుందమ్మా, పారాబోలా ఈక్వేషను y² ఈక్వల్ టు 4ax అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు ఫోకస్ అనేది ఏ విధంగా తీసుకున్నాను, నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? అండ్ పారాబోలా ఎటువైపు ఓపెన్ అయ్యి ఉంది, నెగిటివ్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంది. ఫిక్స్డ్ లైన్ అనేది ఏ విధంగా ఉంది, x ఈక్వల్ టు a అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, y² ఈక్వల్ టు -4ax అయ్యింది. ఓకే, ఇదే విధంగా ఇప్పుడు నేను
ఇవి రెండు ఏంటమ్మా, ఈ రెండు కూడా మనకి యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కన్సిడర్ చేసినప్పుడు, యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కన్సిడర్ చేసినప్పుడు, అలా కాకుండా ఇప్పుడు మనం వై యాక్సిస్ని యాక్సిస్గా కన్సిడర్ చేసామనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు ఫోకస్ని నేను పాజిటివ్ వై యాక్సిస్ మీద తీసుకున్నాను అనుకో, అండ్ పారాబోలా కూడా పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఓపెన్ అయ్యి ఉంది, అండ్ ఫిక్స్డ్ లైన్ అంటే డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నాను, y = -a అయినట్టు తీసుకున్నాను, అండ్ వర్టెక్స్ అనేది ఆరిజన్. ఈ విధంగా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే x² = 4ay అవుతుంది. ఎప్పుడు ఇక్కడ నేను y యాక్సిస్ని యాక్సిస్గా కన్సిడర్ చేసి అండ్ పారాబోలా అనేది పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఓపెన్ అయి ఉన్నప్పుడు. అలా కాకుండా ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ విధంగా తీసుకొని వై యాక్సిస్ని యాక్సిస్గా కన్సిడర్ చేసి పారాబోలా అనేది నెగిటివ్ వై యాక్సిస్ వైపు ఓపెన్ అయ్యింది అనుకో. అంటే ఏంటి, ఇక్కడ ఫోకస్ అనేది నెగిటివ్ వై యాక్సిస్ మీద అండ్ ఫిక్స్డ్ లైన్ డైరెక్ట్రిక్స్ అనేది ఈ విధంగా y = a తీసుకున్నాను అనుకో. ఓకేనా, పాజిటివ్ వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా తీసుకున్నప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుందంటే x² = -4ay అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా అనేది. సో స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వీటిని యూజ్ చేసుకునే మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాం. సో చూడండమ్మా, పారాబోలా ఈక్వేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు పారాబోలా ఓపెన్స్ రైట్ సైడ్ అనుకోండి, రైట్ సైడ్ ఓపెన్ అయి ఉంది. అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నాయి, పారాబోలా అనేది ఈ విధంగా రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈక్వేషన్ అనేది y² = 4ax అవుతుంది. ఫోకస్ అనేది ఏమవుతుందంటే ఫోకస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి a,0 అండ్ డైరెక్ట్రిక్స్ అనేది ఏమవుతుంది అంటే డైరెక్ట్రిక్స్ x = -a అండ్ యాక్సిస్ ఏంటి, ఇక్కడ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా, వర్టెక్స్ ఏమవుతుంది, వర్టెక్స్ ఆరిజన్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందమ్మా. ఎప్పుడు పారాబోలా అనేది రైట్ సైడ్ ఓపెన్ అయినప్పుడు. అదే ఒకవేళ పారాబోలా లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్స్ లెఫ్ట్, అంటే ఈ విధంగా చూడండి, పారాబోలా అనేది లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఓపెన్ అయ్యి ఉందంటే అప్పుడు ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, y² = -4ax అవుతుంది. అండ్ ఫోకస్ అనేది ఏమవుతుంది -a,0. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది అంటే డైరెక్ట్రిక్స్ x = a అండ్ యాక్సిస్ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ అవుతుంది. వర్టెక్స్ ఏమవుతుంది అంటే వర్టెక్స్ అనేది ఆరిజన్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పారాబోలా అనేది అప్వర్డ్ ఓపెన్ అయిందనుకో, అప్వర్డ్ అంటే ఏంటి, పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఓపెన్ అయిందనుకో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఈక్వేషన్ అనేది ఏమవుతుందంటే x² = 4ay అవుతుంది. ఫోకస్ అనేది ఏమవుతుంది అంటే 0,a అండ్ డైరెక్ట్రిక్స్ అనేది ఏమవుతుంది అంటే డైరెక్ట్రిక్స్ y = -a. యాక్సిస్ ఇక్కడ ఏమవుతుంది అంటే వై యాక్సిస్ అవుతుంది, యాక్సిస్ అనేది వై యాక్సిస్ అవుతుంది, వర్టెక్స్ అనేది ఆరిజన్నే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇప్పుడు పారాబోలా అనేది డౌన్వర్డ్ ఓపెన్ అయింది అనుకో, అంటే నెగిటివ్ వై యాక్సిస్ వైపు ఓపెన్ అయింది అనుకోండి ఈ విధంగా. అప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుందంటే x² = -4ay అవుతుంది. ఇక్కడ ఫోకస్ అనేది ఏమవుతుందంటే ఫోకస్ 0,-a అండ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది అంటే ఫిక్స్డ్ లైన్ డైరెక్ట్రిక్స్ అంటే y = a. యాక్సిస్ అనేది ఇక్కడ ఏంటంటే వై యాక్సిస్. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. వర్టెక్స్ అనేది ఆరిజన్ అవుతుంది. ఓకేనా, సో ఈ 4 ఫిగర్స్ మీకు బాగా గుర్తుండిపోవాలి, అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా, ఇంపార్టెంట్ డెఫినిషను లాటస్ రెక్టమ్. ఈ లాటస్ రెక్టమ్ అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనకి ఈ విధంగా పారాబోలా ఉందనుకోండి, సపోజ్ రైట్ సైడ్ ఓపెన్ ఉంది, రైట్ సైడ్ ఓపెన్ ఉందనుకోండి, అంటే ఈ విధంగా ఉంది. అప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంటుందమ్మా,
ఫోకస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, ఈ విధంగా A,0 డైరెక్ట్రిక్స్ అనేది ఏమవుతుంది, x =-a అనేది డైరెక్ట్రిక్స్ అవుతుంది. ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, పారాబోలాకి y² = 4ax అవుతుంది. అయితే లేటస్ రెక్టమ్ అనేది ఏ విధంగా చెప్తాము అంటే, ఇప్పుడు ఏదైతే లైన్ సెగ్మెంట్ ఫోకస్ ద్వారా పాస్ అవుతుందో, ఈ విధంగా ఫోకస్ ద్వారా పాస్ అవుతూ ఉండే లైన్ సెగ్మెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ పారాబోలాని టచ్ చేస్తాయి కదా ఈ 2 పాయింట్స్, ఈ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా. ఈ ఎండ్ పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ అనేదే ఏమవుతుంది అంటే లేటస్ రెక్టమ్ ఆఫ్ ది గివెన్ పారాబోలా. ఓకేనా, అర్థమైందమ్మా. ఇది ఏదైతే ఈ ఎండ్ పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ఉంటుందో అదే లేటస్ రెక్టమ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే అది మనం ఏ విధంగా చెప్తాము అంటే, లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ ఏమవుతుందంటే, లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ = 4a అవుతుంది. ఓకేనా, లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ ఏమవుతుందమ్మా, 4a అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. చూడండమ్మా, ఎక్సర్సైజ్ 10bలో రోమన్ నెంబర్ 1 ఏ విధంగా చేయాలో ఏమంటున్నారు, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ 1 to 6 ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోకస్, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ అంటున్నారు. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారమ్మా, y² = 12x అని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ వన్ y² = 12x అనేది పారాబోలా ఈక్వేషన్ ఇచ్చారు. y² = 12 అంటే ఏం రాయొచ్చు, 4 × 3 × x అని రాయొచ్చు కదా. సో ఏ ఫామ్లో ఉందమ్మా, y² = 4ax ఫార్ములాలో ఉంది. కంపేర్ చేస్తే ఏ ఏమవుతుంది, 3 అవుతుంది. అయితే y² = 4ax అంటే పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది, ఓపెన్స్ రైట్ సైడ్. సో అప్పుడు ఫోకస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫోకస్ అనేది A,0 ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఏంటి, ఎక్స్ యాక్సిస్. అండ్ అదేవిధంగా డైరెక్ట్రిక్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ లైన్. ఇక్కడ y² = 4ax పారాబోలా ఈక్వేషన్ అయినప్పుడు ఈ లైన్ ఏమవుతుంది, డైరెక్ట్రిక్స్ అనేది x = -a అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఒక్కొక్కటి రాయండి. ఫస్ట్ ఫోకస్. సో ఫోకస్ అనేది ఏమవుతుంది, A,0 అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి, 3,0 అనేది ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందమ్మా, చూడండి ఈ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఏముంది, ఫోకస్ ద్వారా పాస్ అవుతూ ఎక్స్ యాక్సిస్ అనేది యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, ఫిక్స్డ్ లైన్ ఏముంది, x = -a, దట్ ఈస్ x = -a అంటే వాల్యూ 3. అండ్ ఇంకా ఏం ఫైండ్ చేయాలి, లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్. మనకి లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ ఏం తెలుసు, 4a అని తెలుసు కదా. సో 4a అంటే ఏమవుతుంది, 4 × a వాల్యూ 3 కదా. సో 4 × 3 12 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రతి ప్రాబ్లంకి కూడా ఫైండ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, సెకండ్ వన్ చూడండి అమ్మా, ఏముంది, x² = 6y. ఓకే, x² = 6yని మనము ఏ విధంగా రాయొచ్చు, 4 × 3/2y అని రాయొచ్చు. సింప్లిఫై చేయండి, 6y వస్తుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా, x² = 4ay ఫార్ములాలో ఉంది. కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముంది, 3/2 ఉంది. అయితే x² = 4ay అంటే పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, అప్వర్డ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది, పాజిటివ్ y యాక్సిస్ మీద ఫోకస్ ఉంటుంది. అంటే ఏమవుతుంది, కోఆర్డినేట్స్ 0,a అవుతుంది. అండ్ అదేవిధంగా డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు y యాక్సిస్, అంటే y = -a అవుతుంది ఈక్వేషన్. ఓకేనా, అండ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, y యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి రాయండి. ఫస్ట్ ఫోకస్ ఏమవుతుంది, f0,a, దట్ ఈజ్ ఈక్వల్ టు f0,a అంటే ఇక్కడ వాల్యూ ఏంటి, 3/2. 0,3/2 అనేది ఫోకస్ అవుతుంది.
యాక్సిస్ అనేది ఏమవుతుందమ్మా వై యాక్సిస్. ఓకేనా. సో x² = 4ay పారాబోలా అయినప్పుడు యాక్సిస్ అనేది వై యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఏమవుతుంది y = -a, దట్ ఈస్ y = -a అంటే 3/2 -3/2. ఓకేనా. అండ్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. సో ఫార్ములా ఏం తెలుసు, 4a కదా తెలుసు, 4 × a. సో ఇక్కడ 4 × a అంటే వాల్యూ 3/2, దట్ ఈస్ 2 2s are 4, 2 3s are 6 అవుతుంది. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ y² = -8x. ఇది ఏ విధంగా రాయొచ్చు, y² = -4 × 2 × x అని రాయొచ్చు. ఏ విధంగా ఉందమ్మా, y² = -4ax ఫామ్లో ఉంది. ఇక్కడ కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి a = ఏమవుతుంది 2 అవుతుంది. అండ్ y² = -4ax అంటే అది ఏ విధంగా ఉంటుందమ్మా, లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓకేనా. పారాబోలా అనేది లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది, నెగిటివ్ x యాక్సిస్ అంటే -a,0 అనేది ఫోకస్ అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, x = a అనేది డైరెక్ట్రిక్స్ అవుతుంది. అండ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, x యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. చూడండి, ఫస్ట్ ఫోకస్, ఇక్కడ ఫోకస్ ఏమవుతుందమ్మా, f -a,0 అనేది ఫోకస్, దట్ ఈస్ ఈక్వల్ టు f -a అంటే వాల్యూ 2, -2,0 అనేది ఫోకస్. అండ్ యాక్సిస్ అనేది ఏమవుతుంది, y² = -4ax ఫామ్లో ఉన్నప్పుడు x యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉందమ్మా, x = a అంటే వాల్యూ 2. ఓకేనా. x = 2 అనేది డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏం తెలుసు మనకి, 4a అని తెలుసు కదా. సో 4 × a అంటే వాల్యూ ఏంటమ్మా, 4 × a అంటే వాల్యూ 2 కాబట్టి 8 యూనిట్స్ అనేది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ చూడండి అమ్మా, ఏముంది, x² = -16y. ఓకేనా. ఇది ఏ విధంగా రాయొచ్చు, x² = -4 × 4 × y అని రాయొచ్చు. ఏ విధంగా ఉంది, x² = -4ay ఫామ్లో ఉంది. ఓకే, కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముందమ్మా, ఏ ప్లేస్లో 4 ఉంది, a = 4 అయింది. అయితే ఇప్పుడు పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుంది, x² = -4ay అంటే పారాబోలా అనేది డౌన్వర్డ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది, నెగిటివ్ y యాక్సిస్ అంటే ఏమవుతుంది 0, -a అనేది ఫోకస్ అవుతుంది. డైరెక్ట్రిక్స్ అనేది ఏమవుతుంది, y = a అనేది డైరెక్ట్రిక్స్ అవుతుంది. అండ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, y యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. రాయండి, ఫోకస్ ఏంటి, f0, -a, దట్ ఈస్ ఈక్వల్ టు f0, -a అంటే వాల్యూ ఏంటి 4, 0, -4. అండ్ యాక్సిస్ అనేది ఏమవుతుందమ్మా, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా y యాక్సిస్ అవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, y² అనేది ఉన్నప్పుడు యాక్సిస్ అనేది x యాక్సిస్ అవుతుంది, x² అనేది ఉన్నప్పుడు యాక్సిస్ అనేది y యాక్సిస్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి, నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, y = a, దట్ ఇంప్లైస్ y = a అంటే ఏంటి 4. నెక్స్ట్ ఇంకేంటి, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే మనకేం తెలుసు, 4a అని తెలుసు కదా. సో 4a అంటే ఏమవుతుంది, 4 × a వాల్యూ ఏంటి 4, 4 × 4 16 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ అమ్మా, ఏమిచ్చారు, y² = 10x ఉందమ్మా. ఓకే, సో y² = 10x నేను 4 × 10/4 × x అని రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇక్కడ ఏమవుతుంది 2 2s are 2 5s అంటే 4 × 5/2 × x అని రాయొచ్చు కదా. సో y² ఏ ఫామ్లో ఉంది, 4ax ఫార్ములాలో ఉంది. సో కంపేర్ చేస్తే a ఏముందమ్మా 5/2 ఉంది. కంపేర్ చేయండి, ఏ ప్లేస్లో 5/2నే కదా ఉంది. అయితే y² = 4ax అయినప్పుడు పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, రైట్ సైడ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, పారాబోలా అనేది
రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఫోకస్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అంటే ఏమవుతుంది, A,0 అనేది ఫోకస్ అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, x=-a అనేది డైరెక్ట్రిక్స్ అవుతుంది. అండ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. సో రాయండి. ఫస్ట్ ఫోకస్ ఏంటి, A,0. ఏ అంటే ఇక్కడ వాల్యూ ఏంటి 5/2. 5/2, 0 అనేది ఫోకస్ అవుతుంది. అండ్ యాక్సిస్ అనేది ఏమవుతుంది, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఎక్స్ యాక్సిస్. చెప్పాను కదా, y² ఉన్నప్పుడు యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ చూడండి ఏ విధంగా ఉంది, x=-a అంటే ఏమవుతుంది, x=-a అంటే -5/2. నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ చేయాలి, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఏం తెలుసు మనకి, 4a కదా. సో 4a అంటే ఏమవుతుంది, 4 × a వాల్యూ 5/2. సో 2 2s 4 పోతే 5 2s 10 అవుతుంది. ఓకే, 10 యూనిట్స్ అనేది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. నెక్స్ట్ వన్ చూడండి, 6th వన్ ఏముంది, x² -9y. ఓకే, సో x² -9ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే, -9 అంటే 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి, ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా ఉందమ్మా, x² -4ay ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 9/4 ఉంది. ఓకే, ఏ ప్లేస్లో 9/4 ఉంది. అండ్ x² -4ay అంటే అది ఏ విధంగా ఉంటుందమ్మా, పారాబోలా అనేది డౌన్వర్డ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. సో ఫోకస్ ఏమవుతుంది, నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది. అంటే 0, -a అనేది ఫోకస్ అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, y=a అనేది డైరెక్ట్రిక్స్ అవుతుంది. అండ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా x² ఇచ్చినప్పుడు యాక్సిస్ ఏమని చెప్పాను, y యాక్సిస్ అనేది యాక్సిస్ అవుతుంది. ఓకేనా, సో రాయండి. ఫస్ట్ ఫోకస్ ఏమవుతుందమ్మా, f0, -a దట్ ఈజ్ ఈక్వల్ టు 0, -a అంటే ఏంటి ఇక్కడ 9/4. నెక్స్ట్ యాక్సిస్ ఏమవుతుంది, x² ఉన్నప్పుడు యాక్సిస్ అనేది y యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, y=a దట్ ఈస్ y=a అంటే వాల్యూ ఏంటి 9/4. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏం తెలుసు మనకి, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4a అని తెలుసు కదా. సో 4a అంటే వాల్యూ ఏమవుతుందో చూడండి, 4a అంటే 4 × a వాల్యూ వచ్చేసి 9/4. 4 4 క్యాన్సిల్ అయితే 9 యూనిట్స్ అనేది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా 1 to 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, పారాబోలా అంటే ఏంటి, అదేవిధంగా పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పారాబోలాకి సంబంధించి ఎక్సైజ్ 10B నుంచి రోమన్ నెంబర్ 1లో 1 to 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.